Hello to everyone. So now we are going to discussing about the concept of reports, how to generate the reports and dashboards in the Power BI. So previous videos we can able to see that, so how to work with the Power BI and different the type of charts already we have seen, and how to create the, how to work with the maps, and how to work with the different type of tables, and how to work with the matrices already we have seen. If anybody not seen that videos, please go back to the playlist and work with all the concepts which are already covered. So so now we are going to discussing about the how to generate the reports in Power BI, how to create the dashboards. So for now we'll discuss concentrate on the how to create the reports. So as we already know that the Power BI, it is a very important concept for data visualization. So మనకి data science field లో, so it is a part of the roadmap of the data science. It is exclusive for the data science students. సో డేటా సైన్స్ అనేది మన జాబ్, మన డ్రీమ్ అయితే, సో అందులో మనం డేటా అనలిస్ట్గా ఎంటర్ అవ్వాలి, డైరెక్ట్ డేటా ఇంజనీర్. సో డేటా సైన్స్ ఫీల్డ్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్స్ ఉంటాయి, అందులో పవర్ బిఐ అనేది స్పెషల్. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ గురించి చెప్పాం కాబట్టి, సో వితౌట్ డిలే లెట్ us ఫోకస్ ఆన్ హౌ టు వర్క్ విత్ ది, హౌ టు జనరేట్ ది రిపోర్ట్స్ ఇన్ పవర్ బిఐ, రైట్. సో ఫర్ దట్ లెట్ us టేక్ ది డేటా. సో డేటాకి సంబంధించి మీరు డేటా సెట్ ఏదైనా తీసుకొని, so anything you can take from data set, so you can take it from the online. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసున్నా కాబట్టి, సో వాటిల్లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. సో వాంటెడ్ టు సెలెక్ట్ రిటైల్ ఫుడ్ స్టోర్ అని సెలెక్ట్ చేసుకుంటాను డేటా సెట్. So now the data is loading into the interface. Okay, so now the data is loaded into the interface Power BI. సో ఇప్పుడు మనకి రిపోర్ట్స్ క్రియేట్ చేయాలంటే ఆల్రెడీ మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్, డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే చార్ట్స్తో వర్క్ చేసాం, మ్యాప్స్, అలాగే టేబుల్స్, తర్వాత ఇంకా స్లైసరు, కార్డ్స్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి విజువలైజేషన్ టూల్స్ ఉన్నాయి. సో టు క్రియేట్ ఏ బెటర్ విజువలైజేషన్, రిపోర్ట్ ఈజ్ ఆల్సో ది వన్ ఆఫ్ ది కాన్సెప్ట్. సో ఈ రిపోర్ట్ ఏంటంటే, సో మన కంప్లీట్ డేటా సెట్ని ఒక బెటర్ విజువలైజేషన్ తయారు చేసేదానికి యూజ్ అవుతుంది. సో ఆ విజువలైజేషన్ చేయడానికి, సో సో అందుకనే మనకి ఇక్కడ రాసింది బిల్డ్ విజువల్స్ విత్ యువర్ డేటా. సో అందుకోసమే మనం ఈ రిపోర్ట్ని, సో వీఆర్ గోయింగ్ టు ఇంటిగ్రేటింగ్ ఆల్ ది కాన్సెప్ట్స్ అనమాట. ఇప్పటి వరకు మనం ఏం చేసాం అవన్నీ కూడా యూజ్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు క్రియేటింగ్ కంప్లీట్ రిపోర్ట్ అవుట్ ఆఫ్ ది ఫ్రమ్ ది డేటా సెట్. సో ఈ డేటా సెట్లో నుంచి కంప్లీట్ ఒక డేటా విజువలైజేషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం, రైట్.
సో ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ క్యాన్వాస్ బ్యాక్గ్రౌండ్ ఒకటి కలర్ వైట్ ఉంది కాబట్టి సో యూ కెన్ మేక్ ఇట్ యాజ్ ఎనీ అదర్ కలర్. కాంట్రాస్ట్ ట్రాన్స్పరెన్సీ 100 ఉంది, సో యూ కెన్ మేక్ ఇట్ యాజ్ 0. సో నౌ ద బ్యాక్గ్రౌండ్ ఈస్ సెట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళి టెక్స్ట్ బాక్స్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో హ్యావ్ టు డ్రాగ్ దిస్ టెక్స్ట్ బాక్స్. సో మన డేటా సెట్ పేరు ఏంటంటే ఫుడ్ స్టోర్స్ కదా, రిపోర్ట్ ఆన్. సో వీఆర్ రైటింగ్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ స్టోర్స్ అనేది ఒక టైటిల్ ఇచ్చాను నేను. సో టైటిల్ని సెంటర్ చేస్తున్నాను అండ్ వీఆర్ గోయింగ్ టు సెలెక్టింగ్ ఎనీథింగ్. సో అలైన్మెంట్ అంటే టైటిల్ స్టైల్ మార్చాం, తర్వాత సైజ్ ఆఫ్ ది ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తాను. సో వీ కెన్ టేక్ ఇట్ యాజ్ 32, బోల్డ్ ఇచ్చాను, రైట్. నౌ ద టైటిల్ ఈజ్ రెడీ. ఓకే, సో ఇప్పుడు టైటిల్ రెడీ అయిపోయిన తర్వాత సో నౌ ది క్యాన్వాస్లో సో వీఆర్ గోయింగ్ టు క్రియేటింగ్ ఏ రిపోర్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిపోర్ట్లో క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే సో మనకి ఇక్కడ క్యాన్వాస్ సైజ్ అనేది ఆల్వేస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అనమాట. మనం సో ఫస్ట్ క్యాన్వాస్లో విల్ టేక్ ది డోనట్ చార్ట్ మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. సో వీ కెన్ టేక్ వన్ డోనట్ చార్ట్. దీన్ని ప్రాపర్ అరేంజ్మెంట్ చేసుకోవాలి, అలైన్మెంట్ ప్రాపర్గా, అంటే ఏ చార్ట్ ఎక్కడ ఉండాలనేది వీ హ్యావ్ టు అరేంజ్ ఇట్. క్యాన్వాస్లో ప్రాపర్గా ప్లేస్ చేసుకోవాలి టు క్రియేట్ ది రిపోర్ట్. సో ఈ డోనట్ చార్ట్లో మనం సిటీ, వాల్యూస్ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఒక డోనట్ చార్ట్ తయారైపోయింది, రైట్. సో తర్వాత ఈ డోనట్ చార్ట్కి వెళ్ళి సో వీ కెన్ మేక్ సో లెజెండ్ ఉండవద్దు అనుకుంటే వీ కెన్ రిమూవ్ ది లెజెండ్. సో రిమూవ్ చేస్తే మనకు ప్లేస్ సేవ్ అవుతుంది, అట్ ది సేమ్ టైం సో మనకి ఈ డోనట్ చార్ట్ కనపడుతుంది. అలాగే సో స్లైస్ డీటెయిల్స్ జనరల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి సో టైటిల్లోకి వెళ్ళేసి సో కౌంట్ ఆఫ్ కంట్రీ బై సిటీ. సో దాన్ని మీరు ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేయొచ్చు. తర్వాత అలైన్మెంట్ వచ్చేసి సెంటర్ పెట్టుకున్నాము. టెక్స్ట్ కలర్ మార్చాలనుకుంటే వీ కెన్ చేంజ్ ఇట్ టు సమ్ అదర్ కలర్. అలాగే బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తాం మనం, అంటే మనకి క్యాన్వాస్ కలర్ని బట్టి మనం చేంజ్ చేసుకుంటూ రావాలి. ఓకే, సో టైటిల్ అయిపోయింది. నెక్స్ట్ ఈ డోనట్కి ఇంకా మీరేమన్నా అదర్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. కొన్ని ఫార్మాటింగ్ మనం ఆల్రెడీ సో ప్రీవియస్ వీడియోస్లో మిగతా వాటన్నిటిలో వర్క్ చేసాం కాబట్టి వీఆర్ ఫెమిలియర్ విత్ ది చార్ట్ అనమాట. చార్ట్స్ అన్నిటి మీద మనకు ఐడియా ఉంది కాబట్టి వీ కెన్ కనెక్ట్. సో రైట్, so now one donut chart already we have created. So now we can take one more chart.
So we are going to arranging one more donut chart here. ఇది వచ్చేసి కౌంట్ ఆఫ్ కంట్రీ బై సిటీ అన్నాం. సో ఇక్కడ మీరు ఆ డేటాలో చేంజ్ చేసుకోవచ్చు అనమాట. లెజెండ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఆపరేషన్ టైప్ ఇన్ వాల్యూస్. సో ఈ బేస్ చేసుకొని వన్ మోర్ డోనట్ చార్ట్ యాడ్ చేసాం. సో దీనికి కూడా సేమ్ రైట్. తర్వాత ఈ డోనట్ చార్ట్కి వీ కెన్ అప్లై ది ఫార్మాటింగ్ అనమాట. సో ఇక్కడ మీకు డోనట్ చార్ట్లో లెజెండ్ వద్దనుకుంటే వీ కెన్ రిమూవ్ ది లెజెండ్. This is donut chart. సో డీటెయిల్స్ లేబుల్స్ వద్దనుకుంటే ఇలా, కావాలనుకుంటే వీ కెన్ సెలెక్ట్. లేదేమైనా రొటేట్ చేయాలనుకుంటే వీ కెన్ రొటేట్ అన్నమాట. ఇలా రొటేట్ చేసుకోవచ్చు. అలాగే జనరల్ ఫార్మాటింగ్ వచ్చేటప్పటికి టైటిల్, సో కౌంట్ ఆఫ్ ఆపరేషన్ టైప్ బై ఎస్టాబ్లిష్మెంట్ టైప్. సో ఈ కౌంట్ టైటిల్ని బట్టి ఈ టైటిల్కి మళ్ళీ మీరు అదర్ ఇంకేమైనా ఫార్మాటింగ్ చేయాలనుకుంటే మీరు ఫాంట్ సైజ్ మార్చుకోవచ్చు, బోల్డ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ కలర్ చేంజ్ చేయొచ్చు. ఓకే, తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విజువలైజేషన్, so when you are developing this report, this visualization must be it should we need to create this visualization with the good options and proper ga we have to design. So then only it can appears in a better way. So for that we need to perform all possible combinations to the whatever we are taking on this report. Okay, సో ఇప్పుడు ఈ డోనట్ చార్ట్ ఇక్కడ అప్లై చేయాలని లెజెండ్ వర్కౌట్ చేసాం. తర్వాత ప్రాపర్టీస్, సో ప్రాపర్టీస్లో పొజిషన్, సో పొజిషన్ చేంజ్ చేయాలన్నా వద్దనుకుంటే సైజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. టైటిల్లో ఎఫెక్ట్స్ చూసాం. ఈ ఎఫెక్ట్స్లో బ్యాక్గ్రౌండ్ కలర్, ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ ఇచ్చాం అనుకోండి, సో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలా మారిపోతుంది అనమాట. రైట్, సో బ్యాగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ మార్చాలనుకోండి, సో డోనట్ చార్ట్కి వెళ్ళి సో ప్రాపర్టీస్, టైటిల్, ఎఫెక్ట్స్, విజువల్ బార్డర్. సో ఈ బార్డర్ కూడా మార్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు. రైట్, సో that depends on the Power BI goes developing the data visualization report. సో రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేసేటప్పుడు వీ నీడ్ టు టేక్ కేర్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. సో మనకు మ్యాక్సిమం పాసిబిలిటీస్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో, సో అన్ని ఆప్షన్స్ని వీ కెన్ పెర్ఫార్మ్ ఆన్ దిస్ డోనట్ చార్ట్. టైటిల్, ఎఫెక్ట్స్, హెడర్, తర్వాత విజువల్లో ఆప్షన్స్, రైట్. సో ఇలా, సో నా ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇంకొంచెం షిఫ్ట్ చేసి అనదర్, ఇఫ్ యూ వాంట్ యాడ్ one more
సో ఈ టెక్స్ట్ సైజ్ కొంచెం ఇలా మూవ్ చేసి మనకి ఇక్కడ ప్లేస్ వస్తుంది. యూ కెన్ అకామిడేట్ one more donut chart. So now you take లేదు నెక్స్ట్ పై చార్ట్ యాడ్ చేయాలనుకోండి. సో వీ కెన్ యాడ్ పై చార్ట్ ఆల్సో. సో all these all charts or whatever already we have worked with the Power BI, so we can use all the concepts and we can develop the what do you call the report on the data set. So in the single report we can able to see all the concepts అన్నమాట. సో ఇక్కడ వచ్చేటప్పటికి we can add ఇక్కడ వాల్యూస్ ఇస్తే సరిపోతుంది. సిటీ టీబీఏ నేమ్ వాల్యూస్ యాడ్ చేస్తే డీటెయిల్స్ వచ్చేటప్పటికి డీటెయిల్స్లో మోడ్ ఇచ్చాం. ఇది పై చార్ట్ క్రియేట్ చేసాం. సో ఈ పై చార్ట్ క్రియేట్ చేసిన తర్వాత సో దెన్ యూ కెన్ గో టు ది ఫార్మాట్ ఆప్షన్ అగైన్, and if you don't want the legend you can remove the legend, then it will looks like this, and you can perform the other operations, other properties. You can go to property and you can change whatever you want. Advanced options are there. Title, so title ఉంది, title change చేయాలనుకుంటే so we can perform title should be bold and it should be center, and if you want to change the background of the title, so you can give the title background like this. So in the same direction we can perform these are the three type of charts already you have created under the report. Similarly we can do, we have to accommodate the report with more number of concepts in this Power BI, right? So I hope you got if you want to change the background color of the text, already we have changed, and you can go to visual legend, already we took, and so position title is there, so title workout chesam, subtitle effects headers, ఇంకేమైనా అదర్ ఎఫెక్ట్స్ చూడాలనుకుంటే సో బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసాం. సో నౌ ఇట్ ఈస్ లుకింగ్ ఆల్రెడీ 2 డోనట్ చార్ట్స్ అండ్ 1 పై చార్ట్ ఆల్రెడీ ఇంక్లూడెడ్. సో ఈ డోనట్ చార్ట్లో ఇది వచ్చేసి కౌంట్ ఆఫ్ కంట్రీ బై సిటీ, అలాగే ఇక్కడ వచ్చేసి కౌంట్ ఆఫ్ ఆపరేషన్ టైప్ బై ఎస్టాబ్లిష్మెంట్ టైప్, ఇక్కడ వచ్చేసి సమ్ ఆఫ్ స్క్వేర్ ఫుటేజ్ బై సిటీ. సో ఇది అకామిడేట్ చేసేలాగా. నెక్స్ట్ వచ్చేటప్పటికి అట్ ది సేమ్ టైమ్ వీ కెన్ టేక్ ఇంకేమైనా అకామిడేట్ చేయదలుచుకుంటే వీ కెన్ టేక్ టనల్ చార్ట్. సో సో ఇవే కాదు, మీరు ఏదైనా
ఇక అదర్ కాన్సెప్ట్స్ మనకి ఇక్కడ డేటా విజువలైజేషన్లో ఉన్న అన్ని ఆప్షన్స్ని పెర్ఫామ్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ నాట్ ఏ ఇష్యూ, బట్ వీ నీడ్ టు మేక్ ఇట్ ద రిపోర్ట్ షుడ్ బి క్లియర్. రిపోర్ట్ మనకి ఎంత బెటర్గా పెర్ఫామ్ చేస్తాం అన్నది కాన్సెప్ట్ అనమాట. We are giving category type, tool type. సో సమ్ ఆఫ్ లైసెన్స్ నంబర్ బై జిప్ కోడ్ అని ఇచ్చాం. ఓకే, లేదంటే వాల్యూస్లో సమ్ ఆఫ్ లైసెన్స్ నెంబర్ కాకుండా యూ కెన్ టేక్ ఎనీథింగ్, జస్ట్ స్క్వేర్ ఫుటేజ్ తీసుకోవచ్చు వాల్యూస్లో. సో ఎలా మన ఆప్షన్ తీసుకొని వీ హ్యావ్ టు అగైన్. సో దిస్ ఈజ్ ద టైప్ ఆఫ్ టనల్ చార్ట్. ఇప్పుడు ఈ టనల్ చార్ట్లో మళ్ళీ వీ కెన్ పెర్ఫామ్ ది ఫార్మాటింగ్ ఆప్షన్స్. సో విజువల్ డిఫాల్ట్ ఉంది, ఇది మార్చాలనుకుంటే ఆ కలర్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా తర్వాత డేటా లేబుల్స్ అండ్ కన్వర్షన్ రేట్. సో దీస్ ఆల్ ఆర్ పాసిబుల్. అంటే ఇవన్నీ కూడా డిపెండ్స్ ఆన్ డేటా సెట్, డిపెండ్స్ ఆన్ మనం తీసుకున్న డేటా సెట్లో ఉన్నటువంటి కాలమ్స్ని బేస్ చేసుకొని మనకి రిపోర్ట్ తయారవుతుంది. సో జనరల్ టైటిల్కి వచ్చేటప్పటికి వీ కెన్ చేంజ్ ది టైటిల్ అండ్ బోల్డ్, వీ కెన్ కీప్ సమ్ కలర్ టైటిల్. సో పింక్ కాకుండా యూ కెన్ టేక్ you can give black only, and then perform it should be in middle, and then other options. Title అయిపోయింది అనుకోండి, ఎఫెక్ట్స్ ఏదైనా ఇవ్వాలనుకుంటే we can give background color. ఇది సేమ్ మ్యాచ్ అవుతుంది కాబట్టి we can change the background color. ఇది కూడా సేమ్ మ్యాచ్ అవుతుంది, can give బ్లాక్ ఇచ్చాం కాబట్టి టెక్స్ట్ కలర్ చేంజ్ చేద్దాం. ఇది చేంజ్ చేసి రైట్. సో దిస్ ఈస్ టనల్ టైప్. సో సేమ్ కలర్స్, సేమ్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, సేమ్ మీరు ఇలాగే యాజ్ ఇట్ ఈస్గా చేయాలని రూల్ ఏం లేదు. బట్ వీఆర్ గోయింగ్ టు showing the direction how to work with the reports, how to generate the report, or how to create the data visualization report on food stores. It is based on the data set, right? So now, so టన్నల్ చార్ట్ తీసుకున్నాం. అలాగే సో now we can take some line chart తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ లైన్ చార్ట్ని ఇక్కడ అకామిడేట్ చేసుకున్నాం. సో ఈ లైన్ చార్ట్లో we have to give the x-axis, y-axis. x-axisలో వచ్చేసి ఆపరేషన్ టైప్ ఇస్తున్నాం, అండ్ y-axisలో వచ్చేసి స్టేట్ ఇస్తున్నాం. లేదంటే సిటీ ఇస్తాం. ఓకే, సో ఇట్ ఈస్ కౌంట్ ఆఫ్ సిటీ బై స్క్వేర్ ఫుటేజ్. x-axis ఒకటి ఇచ్చాం, y-axis ఒక వాల్యూ ఇచ్చాం. సో వీటిని బేస్ చేసుకొని మనకి ఈ చార్ట్ ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది.
and then go to the formatting option. X-axis if you want to take continuous or categorical. సో మీరు ఇలా సెలెక్ట్ చేస్తే కేటగిరీ ఇలా వస్తుంది. అండ్ దెన్ వాల్యూస్ బోల్డ్ ఉండాలనుకుంటే బోల్డ్ చేంజ్ చేసుకోవచ్చు, వీటి కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ సో ఎక్స్ యాక్సిస్ ఫార్మాట్, వై యాక్సిస్ ఫార్మాట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే సో రేంజ్ వాల్యూస్ కావాలనుకుంటే వాల్యూస్ కనపడతాయి, లేదంటే సో ది సేమ్ టైం గ్రిడ్ లైన్స్ కావాలనుకుంటే డాటెడ్ డాష్డ్ ఉన్నాయి, డాటెడ్ కావాలనుకుంటే డాటెడ్ వస్తుంది, హారిజంటల్. సో కలర్స్ మీకు కనపడాలనుకుంటే ఈ సెలెక్ట్ కలర్స్, ఆ కలర్స్ మనకు విజిబుల్ అవుతాయి. దెన్ మార్క్ డేటా లేబుల్స్. So we can select the data labels. So these all are depending on the how to create the visualize, how to develop the visualized report by taking all the options under the concept. Okay, so now everything is fine. X-axis, Y-axis ఇంకా పాసిబుల్ ఉన్నాయి చేసాం. అలాగే జనరల్లోకి వెళ్ళి ప్రాపర్టీస్, ఇక్కడ ఆప్షన్స్ మనకి ఏదైనా కౌంట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ అదర్వైజ్ సైజులో చెక్ చేయాలి, లేదంటే టైటిల్, సో టైటిల్ కలర్ చేంజ్ చేయాలి. సో if you want to modify the text color, you can give some other color. And సో ఇవి కాకుండా మనం మోర్ కలర్స్ కూడా కావాలంటే యూ కెన్ టేక్ the background, and then middle you wanted to change, it is middle is changed. Okay, now so this is done. So title is over. Again come to position, text is over, properties is over, and other effects. If you want to modify the background, go to other colors, and if you want to take any other new color, so this is a new color. So now the chart is ready. So I hope you understand what we are doing. So this is donut chart. 2 donut charts are taken, and it is by type of city. Title is count of country by city. ఇది count of operation type by establishment type. ఇది sum of square footage by city. ఇక్కడ వచ్చేసి టనల్ చార్ట్ తీసుకున్నాం, సమ్ ఆఫ్ స్క్వేర్ ఫుటేజ్ బై జిప్ కోడ్. ఇక్కడ వచ్చేసి లైన్ చార్ట్ తీసుకున్నాం, దిస్ ఈజ్ ఆఫ్ టైప్ కౌంట్ ఆఫ్ సిటీ బై స్క్వేర్ ఫుటేజ్. సో this is as we already told and discussed, this is for understanding how to create the what do you call report in the Power BI based on our data set. సో మన డేటా సెట్లో ఉన్న డేటాని యూజ్ చేసుకొని ఒక పవర్ఫుల్ డేటా విజువలైజేషన్ ఎలా తయారు చేయాలి, రిపోర్ట్ ఎలా తయారు చేయాలన్నదే మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ది వీడియో, రైట్? సో నెక్స్ట్ వచ్చేటప్పటికి, సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ లైన్ చార్ట్ ఆల్రెడీ తీసుకున్నాం, స్టాక్ కాలమ్ చార్ట్ అండ్ క్లస్టర్. సో యూ కెన్ టేక్ స్టాక్డ్ కాలమ్ చార్ట్. సో యూ కెన్ గివ్ హియర్. సో ఇంకా ప్లేస్ ఉంది కాబట్టి వీ కెన్ టేక్ వన్ మోర్ చార్ట్. ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాం. సో ఈ చార్ట్ వచ్చేసేటప్పటికి, సో వీ కెన్ క్లిక్, దెన్ యూ విల్ గెట్ ఆల్ ది డీటెయిల్స్ వాట్ ఎవర్ యూ వాంట్. సో ఇక్కడ మనకి ఏం కావాలనేది చూపిస్తుంది. సో ఓకే,
here we can create like this. So now we are giving city name into x-axis and the city is giving in y-axis, right? So now one more chart is prepared. This is a stacked type of chart, and then again you need to go to the formatting option and you need to select x-axis. If you want to modify anything you can modify, otherwise no need to modify anything. And you want to switch on the data labels, we can select, you can click on the data labels and you can do some, what do you call, background. You can click on background of the data and you can select values. So values కూడా మనకి ఆప్షన్ ఉంది, so you can change the values color also. So green color లో change చేయాలి, right? సో maximum possibility ఉన్న ఆప్షన్స్ అని మనం అప్లై చేసి అండ్ we need to create the better visualization, right? సో x-axis కి సంబంధించి స్పెషల్గా చేయొచ్చు, y-axis కి చేయొచ్చు, right? And then go to general, go to properties. You want to do any proper modifications, title change చేసి సో టైటిల్ కలర్ మారుద్దాం, టెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి సో యూ కెన్ గివ్ గ్రీన్ కలర్ or you can otherwise you can give black color only. సో font size కూడా చేంజ్ చేసుకోవచ్చు అండ్ అలైన్మెంట్ హారిజాంటల్ ఇచ్చాం and then come back to close the title and go to effects, change the background color, you can give green, so now it looks better. I hope you understood how we are working with the reports. So this is way how to create the different type of reports. So now, so after creating all these charts, so now if you want to insert a table, right, we can also insert the table. Come down, so table insert చేయొచ్చు. ఇప్పుడు ఈ table we can add city and we can add a DBA name and we can add operation type. So one table is created, right? So again you can perform the operations on this. So the table సంబంధించి you can change column headers. Column header ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఇస్తాం. ఒకటి column header text color green ఇచ్చాం. సో background change చేయాలనుకుంటే we can change it to the background of the text. Style default none, and then go to effects, properties, and effects background you can change to
orange color we are changing. What else you can modify the, so we have inserted whatever you want. If you want to apply on it, you can apply all the operations here, then it looks better. So background, so we are changing. So now, so all the different type of functions are already changed. Okay, so we have included a donut chart and the pie chart, uh, tunnel chart and line chart, and so stacked column, and so we have included the table also, and at the same time, and we can also include, so మనకి ఇది ప్లేస్ సరిపోతే దెన్ you can go to, so we can add one more thing, slicer we are adding. So we are going to accommodate in slicer. So slicer లో వచ్చేసి street name, year wise, establishment type, city type, field city ఇస్తున్నాను. సో ఈ దీనికి మళ్ళీ మనం పెర్ఫామ్ చేయొచ్చు. Slicer settings, vertical list, column list, selection, సింగిల్ సెలెక్ట్, మల్టీ సెలెక్ట్ ఆన్లో ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సెలెక్ట్ 1 2, ఇది సెలెక్ట్ చేసుకుంటే దీన్ని బట్టి ఇవి చేంజ్ అయిపోతాయి. సో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మనకి ఇక్కడ వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ స్లైసర్ ఏంటంటే ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ ఆప్షన్. సో మనకి ఫిల్టరేషన్ అనుకోండి, సో మల్టిపుల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకునే దానికి ఫెసిలిటీ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం సిటీస్, ఇప్పుడు ఇక్కడ అకార్డ్, యాడమ్స్ అని అనుకోండి, ఇక్కడ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఇక్కడ బేస్ చేసుకొని ఇక్కడ ఉన్న రిపోర్ట్స్ అని జనరేట్ అవుతూ ఉంటాయి, రైట్. ఇప్పుడు ఇక్కడ ఏం సెలెక్ట్ చేయలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇంత ముందు ఉన్న ఏదైనా వస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు స్లైసర్లో మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఇక్కడ చేంజ్ అయిపోతూ ఉంటాయి, రైట్. సో దిస్ ఈస్ హౌ బెస్ట్ వీ కెన్ పెర్ఫామ్ అన్నది డిపెండ్స్ ఆన్ ది time we are spending on this, and that depends on the so here కొంచెం స్పేస్ వచ్చింది కాబట్టి then we can accommodate, right. Filters, and then you can change the background color of the slicer కూడా ఒక కలర్ ఇచ్చేస్తే, so this is the slicer, right.
Here you can go to this and select the background. So the overall color report color చేశాను. So now this is the report. సో ఇప్పుడు ఈ రిపోర్ట్లో టెక్స్ట్ ప్రాపర్టీ చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు, అలాగే ఇంకేమన్నా చేంజ్ చేయాలంటే వీ కెన్ మాడిఫై ఇట్, రైట్. సో ఇక్కడ మనం స్లైసర్లో సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి ఇక్కడ డేటా మారిపోతుంటుంది, రైట్. సో ఇంక్లూడింగ్ దిస్ వీ కెన్ ఆల్సో యాడ్ వన్ మోర్ థింగ్. ఈ టేబుల్ మనం మినిమైజ్ చేసుకుంటే వీ కెన్ యాడ్ ఇంకెనీ అదర్ ఆప్షన్స్ ఉన్నాయి, చూద్దాం. Slicer already added. Smart narrative. So we can add card. So ఈ కార్డ్ అనేది ఒకటి యాడ్ చేద్దాం. ఈ కార్డ్ ఏంటంటే ఇక్కడ స్లైసర్లో మనం మల్టీ ఆప్షన్ తీసేద్దాం. ఈ కార్డ్లో వచ్చేసి సో వీ కెన్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్, స్క్వేర్ ఫుటేజ్, లైసెన్స్ నెంబర్, జియో రెఫరెన్స్, ఇక్కడ వచ్చేసి టోటల్ లైసెన్స్ నెంబర్, ఎస్టేషన్, స్క్వేర్ ఫుటేజ్ ఇది ఇస్తున్నా అనుకోండి. ఫీల్డ్ ఇది చూడండి, ఇలాంటి కార్డ్స్ ఒకటే కాదు మనం యాడ్ చేసుకోవచ్చు, వన్ ఆర్ మోర్, రైట్. సో ఐ హోప్ నౌ ఇట్ ఈస్ క్లియర్. ఇంకొంచెం బెటర్గా చేయాలనుకుంటే సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది క్యాన్వాస్ అండ్ ఆప్షన్స్ వీఆర్ టేకింగ్ ఇన్ ది బేస్డ్ ఆన్ డేటా సెట్. సో మనం క్యాన్వాస్ సైజ్ కూడా పెంచుకునే ఫెసిలిటీ ఉంది. అక్కడ మనం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి. ఓకే, సో నౌ డ్రాగ్ దిస్ అండ్ క్లిక్ హియర్. సో ఇక్కడ టైటిల్, ఎఫెక్ట్స్, హెడర్, టైటిల్. ఓకే, టైటిల్ టెక్స్ట్ చేంజ్ చేయాలనుకుంటే యూ కెన్ సెలెక్ట్ రెడ్ కలర్, గ్రీన్ కలర్, గ్రీన్ ఇవ్వచ్చు. రైట్, సో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని గో టు ప్రాపర్టీస్, టైటిల్, ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ కలర్, దెన్ ప్రాపర్టీస్, ఎఫెక్ట్స్, టైటిల్లోకి వెళ్ళి యూ కెన్ చేంజ్ టెక్స్ట్ కలర్. సెంటర్లో పెట్టాను అండ్ దెన్ టెక్స్ట్ కలర్. Okay, anyhow, so this is now we are going to close the session about the how to generate the reports on Power BI. So నేను టైం స్పెండ్ చేసిన దానికి దిస్ రిపోర్ట్ ఈ జనరేటెడ్. సో మీరు ఇఫ్ యూ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ దిస్ ఇంకా మనకి బెటర్ రిపోర్ట్ వస్తుంది. సో ఈ రిపోర్ట్లో సో విత్ ఆల్ పాసిబుల్ combinations we have taken this and prepared this report. సో మ్యాక్సిమం పాసిబిలిటీస్ తీసుకొని అన్ని అకామిడేట్ చేసాం.
సో ఇక్కడ ఏంటంటే ఈ స్లైసర్లో సిటీలో వచ్చేసి మనం ఏ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి చేంజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అకార్డ్ తీసుకున్నాం అనుకోండి, అకార్డుకి సంబంధించిన రిజల్ట్ ఇదనమాట. ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ స్క్వేర్ ఫుటేజ్ చేంజ్ అయిపోయింది. సో యాడమ్స్ తీసుకుంటే 34K ఇది మారిపోయింది. సో యాడమ్కి సంబంధించిన డీటెయిల్స్ చూడండి మారిపోయింది. సమ్ ఆఫ్ స్క్వేర్ ఫుటేజ్ బై జిప్ కోడ్ ఇక్కడ వచ్చేసింది, ఇది వచ్చేసింది. సో దిస్ ఆల్ ఆర్ రిలేటెడ్ టు డిపెండ్స్ ఆన్ ది స్లైసర్. సో ఇక్కడ వేరే సిటీ నేను తీసుకున్నాను, ఆల్బానీ తీసుకున్నాం, ఇక్కడ 2 మిలియన్. సో రిపోర్ట్ ఎలా జనరేట్ చేంజ్ అయిపోతుంది, ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో అలాగే ఆల్మాండ్ అనే సిటీ తీసుకున్నాం అనుకోండి, సో ఇక్కడ 0 ఉంది అనమాట. అల్ఫ్రెడ్ అని తీసుకున్నాం 1200. సో అల్ఫ్రెడ్కి సంబంధించిన టేబుల్ ఇది. అలాగే లైన్ చార్ట్, కంపెనీ స్టాక్డ్ చార్ట్, లైన్ చార్ట్, ఫుటేజ్ బై జిప్ కోడ్, ఈ డోనట్స్, పై చార్ట్. సో దిస్ ఆల్ ఆర్ డిపెండ్స్ ఆన్ హౌ we are developing the report. I hope you understood the concept of generating the report in the Power BI. సో ఈ పవర్ బిఐలో రిపోర్ట్ జనరేట్ చేయాలంటే సో బేసిక్గా ది డేటా సెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ టేకింగ్ ఆల్ ది మెజర్స్, అంటే ఏ చార్ట్స్ తీసుకోవాలి, ఏమేమి ఆప్షన్స్ తీసుకోవాలన్నది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ నేను తీసుకున్న వాటిల్లో సో 1, 2, 3 2 డోనట్ చార్ట్స్, 1, 2 టైప్ ఆఫ్ చార్ట్స్ వచ్చేసి డోనట్, పై, అండ్ దెన్ టనల్, అండ్ దెన్ లైన్, స్టాక్డ్ చార్ట్. ఇక్కడే ఒక 5 చార్ట్స్ తీసుకున్నాం, అండ్ టేబుల్ తీసుకున్నాం, అలాగే కార్డ్ అనేది తీసుకున్నాను, రైట్, అండ్ స్లైసర్ తీసుకున్నాను, రైట్. ఇంకా డేటా విజువలైజేషన్లో ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. మీరు కొత్త స్లైసర్ వచ్చింది, న్యూ స్లైసర్, ఈ న్యూ స్లైసర్ కూడా యూజ్ చేయండి. సో అండ్ యూ నీడ్ టు ప్రిపేర్ ది శాంపుల్ రిపోర్ట్. హౌ టు ప్రిపేర్ ఏ శాంపుల్ రిపోర్ట్. సో శాంపుల్ రిపోర్ట్ అనండి, లేదంటే రిపోర్ట్ ఆన్ ఎనీథింగ్ అనమాట. సో ఇది మనం శాంపుల్ రిపోర్ట్ తయారు చేసాం కాబట్టి ఆన్ ఫుడ్ స్టోర్స్ అనమాట. ఇది మనం తీసుకున్న డేటా సెట్ని బేస్ చేసుకొని ఉంటుంది, రైట్. సో నౌ యు ఆర్ directed and informed to prepare the one good report, sample report on this, on any data. You have already a different type of data sets. If not, you can download from the internet, or you can get somewhere. A lot of repositories are there and a lot of websites are there on the internet, as we already discussed many times. And then you need to perform maximum possibilities, and you can able to see that how the report is preparing, right. So that's all about now. We'll meet in the next video with the next concept. Thank you all for watching, and please share to all your friends.